Hello and welcome to NTV Sports. నేను లుంబిని. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15th ఎడిషన్ నెక్స్ట్ ఏప్రిల్లో జరగబోతుంది. బిఫోర్ దట్ వీ హ్యావ్ రిటెన్షన్, అలాగే మెగా ఆప్షన్ కూడా ఉంది. ఈసారి ఫ్రాంచైజ్లో 2 కొత్త టీమ్స్ కూడా వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే రిటెన్షన్లో ఏ ఫ్రాంచైజ్ ఏ ప్లేయర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి రిటెన్షన్ కార్డ్ని వాడాలనుకుంటున్నారు, ఇంతకీ ఎలా ఉండబోతుంది అని చెప్పి అనాలిసిస్ చేయడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ లుంబిని, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ గుడ్. సో యాక్చువల్లీ మనకి లాస్ట్ ఐపీఎల్ సీజన్కి ఇప్పుడు 15th ఎడిషన్కి కూడా చాలా తక్కువ గ్యాప్ ఉందని చెప్పొచ్చు కదా. సో 2 కొత్త టీమ్స్ కూడా, కొత్త ఫ్రాంచైజెస్ లక్నో అండ్ అహ్మదాబాద్ కూడా జాయిన్ అయ్యాయి. సో ఎలా ఉండబోతుంది మొత్తం ఓవరాల్గా చూస్తే? అబ్సల్యూట్గా డెఫినెట్గా ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. 2008 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి సీజన్ ఐపీఎల్ చూస్తే హైప్ క్రియేట్ అవుతూనే వస్తుంది, ఎక్కడ కూడా హైప్ తగ్గలేదు. మీరు 2020లో కరోనా వల్ల ఇండియాలో జరుగుతుంది అనుకున్నాం, ఆ తర్వాత యూఏకి షిఫ్ట్ అయినా కూడా ఆడియన్స్ని అలో చేయరు, ఎలా జరుగుతుంటాయో మ్యాచెస్ అని అనుకున్నాం. బట్ అబ్సల్యూట్లీ ఇట్ వాజ్ ఏ గ్రాండ్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది ఎప్పుడైతే మనకు కొన్ని ఏదైతే వద్దనుకుంటామో అది కావాలన్నట్టుగా చేస్తుంది. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ ఐపీఎల్. ఆ తర్వాత 2021 ఐపీఎల్ కూడా. అండ్ దెన్ ఫార్చునేట్లీ ఇంకొక కొత్త 2 టీమ్స్ యాడ్ అవ్వడం అండ్ మెగా ఆప్షన్ రావడం. ఎందుకంటే ఇప్పటివరకు మనం లాస్ట్ 4-5 సీజన్స్ కనుక చూస్తే స్పెసిఫిక్ ప్లేయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకుమార్ యాదవ్ అన్న, ఇషాన్ కిషన్ అన్న, పాండ్యా బ్రదర్స్ అన్న మనకు ముంబై ఇండియన్స్ గుర్తొస్తుంది. డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ గుర్తు. సో ఈసారి చేంజెస్ ఏమైనా అవుతాయా? ఈ ప్లేయర్స్ వేరే టీంలో ఆడతారా, లేదంటే మార్కీ ప్లేయర్స్ లాగా ఉంటారు కొంతమంది సక్సెస్ఫుల్ ప్లేయర్స్, కోర్ ప్లేయర్స్. ముంబై అండ్ చెన్నై ఈ 2 టీమ్స్ చాలా వరకు వాళ్ళ కోర్ ప్లేయర్స్ మీద ఆధారపడి ఉంటాయి, ఒక 6 or 7 ప్లేయర్స్. సో ఆ కోర్ టీమ్ని మళ్ళీ ఫామ్ చేయడానికి వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ వాడతారు, ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఈ సీజన్ మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. దానికి తోడు 2 టీమ్స్ యాడ్ అవ్వడం అండ్ ఆల్రెడీ జైషా బీసీసీఐ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈసారి 100% మేము ఇండియాలోనే ఆర్గనైజ్ చేస్తామని చెప్పడం. సో ఇట్ విల్ బి ఎ వండర్ఫుల్ ఐపీఎల్. సో ఫస్ట్ కమింగ్ టు మన హోమ్ టీమ్ గురించి, ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడితే చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంది. వార్నర్ ఉంటాడా, లేదంటే అసలు ఉంటే కెప్టెన్గా ఉంటాడా, లేదంటే అసలు అవుట్ ఆఫ్ ద టీమ్ కంప్లీట్గా, ఆర్ ఎల్స్ మనకు కేన్ విలియమ్సన్ చూసుకుంటే కెప్టెన్గా ఆప్షన్ ఓన్లీ తనే ఉన్నాడా అని చెప్పి. సో దాని గురించి ఏమంటారు? డేవిడ్ వార్నర్ ఐ థింక్ ఆల్రెడీ తను క్లియర్ చేసేసాడు, ఐఎమ్ అవైలబుల్ ఇన్ ద ఆప్షన్ అని. సో దాట్ మీన్స్ సన్ రైజర్స్ తనని రీటైన్ చేసుకునే అవకాశం అయితే లేదు. బట్ ఫార్చునేట్లీ చెప్పలేం, సన్ రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్తో ఏమైనా ఇంటర్నల్గా మాట్లాడుకొని డేవిడ్ వార్నర్ టీంలో ఉంచడానికి ట్రై చేస్తుందా అనేది కూడా మనకు తెలియదు రేపు రిటెన్షన్ వరకు చూసేంత వరకు, ఇన్ఫ్యాక్ట్ రిటెన్షన్ జరిగే రోజు వరకు. బట్ డెఫినెట్గా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే 2021లో సన్ రైజర్స్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ చేయలేదు. దానికంటే ముందు వరకు ఐ థింక్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 4-5 సీజన్స్ కంటిన్యూస్గా ప్లే ఆఫ్స్కి వచ్చిన టీం. ఒక 2 or 3 ప్లేయర్స్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, మనీష్ పాండే ఇలాంటి ప్లేయర్స్ మీదనే ఆధారపడి ఉన్న టీం స్టిల్ వాళ్ళు లాస్ట్ 4-5 సీజన్స్ మేనేజ్ చేశారు ప్లే ఆఫ్స్కి రావడం. బట్ లాస్ట్ సీజన్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ప్లే ఆఫ్స్కి రీచ్ అవ్వలేదు. దానికి తోడు డేవిడ్ వార్నర్ ఫామ్ పడిపోవడం, క్యాప్టెన్సీని మధ్యలోనే చేంజ్ చేయడం. సో ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఆ టీంలో కొంచెం గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి. సో దాన్నన్నింటినీ క్లియర్ చేసుకొని ఈసారి ఒక కొత్త టీమ్గా మళ్ళీ బరిలోకి దిగి అదే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చేయడానికి అయితే డెఫినెట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ 100% చూస్తుంటారు. ఓకే, సో మనం రషీద్ ఖాన్ గురించి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద కీ ప్లేయర్స్ ఇన్ ఎస్ఆర్హెచ్ అని చెప్పొచ్చు. సో తను నన్ను రిటెన్షన్ కార్డ్ ఫస్ట్ తీసుకుంటేనే నేను టీంలో ఉంటానని చెప్పడం జరిగింది. సో దాని గురించి ఇక్కడ మనం దానికంటే ముందు ఒకసారి రిటెన్షన్ పాలసీ కనుక చూస్తే ఎవ్రీ టీమ్ విల్ హ్యావ్ 90 crores ఆఫ్ ప్యాకెట్ పర్స్. సో దాంట్లో 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు, 2 చేసుకోవచ్చు, ఆర్ 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సన్ రైజర్స్ ప్లేయర్స్ని విషయానికి చూస్తే నాకు అనిపించేది ఏంటంటే మ్యాక్సిమం 2 ప్లేయర్లనే రిటైన్ చేసుకుంటారు సన్ రైజర్స్. ఆ 2లో కూడా 2 ఫారినర్స్ని చేసుకోవాలని చూస్తారు. సో ఎప్పుడైతే 2 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలని అనుకుంటారో, ఇప్పుడు 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే ఫస్ట్ ప్లేయర్కి 16, 12, 8, 6, వెరాజ్ 3 తీసుకుంటే 15, 11, 7 అలా ఉంది. సో నెక్స్ట్ విషయానికి వచ్చే వరకు దెన్ ఇట్ బికమ్స్ 14, 13 అండ్ దెన్ ఇట్ బికమ్స్ 12. సో 12 crores కంటే తక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే ఒకవేళ సన్ రైజర్స్ కేన్ విలియమ్స్ అని రిటైన్ చేసుకుంటే కేన్ విలియమ్స్ అని ఫస్ట్ ప్లేయర్గా తీసుకుంటుంది కాబట్టి దీనికి ఎక్కువ ప్రైజ్ రాకపోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కొత్త ప్లేయర్స్కి ఛాన్సెస్ రావడానికి 2 టీమ్స్ ఆల్రెడీ కొత్తగా వస్తున్నాయి. సో ఈ కొత్త టీమ్స్లో ఏదైనా టీమ్ రషీద్ ఖాన్ని కాంటాక్ట్ చేసిందా, మిమ్మల్ని ఫస్ట్ ప్లేయర్గా తీసుకుంటామని చెప్పలేము. సో దట్ మైట్ బి ద రీజన్. అండ్ హీఈస్ అ డిజర్వింగ్ ప్లేయర్. వరల్డ్ వైడ్గా T20s లీగ్స్ ప్రతి ఒక్క లీగ్ ఆడిన ప్రతిసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి డెఫినెట్లీ హీ డిజర్వ్స్. సో ఇంకా కమింగ్ టు చెన్నై సూపర్ కింగ్స్, CSK
ఆల్రెడీ ధోని ఫస్ట్ రిటెన్షన్ కార్డ్ ధోనికే వాడాలి అని చెప్పేసి అందరూ యూనో కలిసికట్టుగా తీసుకున్న డెసిషన్ లాగా అనిపిస్తుంది. బట్ స్టిల్ ధోని వచ్చేసి యంగ్ ప్లేయర్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. సో మరి వాళ్ళ డెసిషన్ ఏమైనా మారే ఛాన్సెస్ ఉన్నాయా? 4 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ రిటైన్ ఎనీ ప్లేయర్ అట్ ఎనీ నెంబర్ 1, 2, 3, 4 ఎవరినైనా రిటైన్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే ఇట్ ఈస్ వెరీ క్లియర్, ధోని విల్ ప్లే ఇన్ ఐపీఎల్. ఈ సీజన్ ఆడొచ్చు. అండ్ 75th యానివర్సరీ ఆఫ్ ఇండియా సిమెంట్స్లో ధోని క్లియర్గా చెప్పిండు, నా లాస్ట్ మ్యాచ్ చెన్నైలోనే ఉంటుంది. అది ఈ సీజన్ కావచ్చు, 5 సీజన్స్ తర్వాత కావచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. మేబీ ఐ థింక్ కపుల్ ఆఫ్ సీజన్స్ ఆడతాడని నేనైతే అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ధోని రిటెన్షన్లో ఉంటుంది, దాంట్లో ఎట్లాంటి సందేహం ఏం లేదు. దానిని ఫస్ట్ రిటెన్షన్ లాగా తీసుకుంటారా, సెకండ్ లాగా తీసుకుంటారా, థర్డ్, ఫోర్త్ తీసుకుంటారా అనేది మనం కొంచెం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ధోని హీ హిమ్సెల్ఫ్ సెడ్ టు చెన్నై సూపర్ కింగ్స్, అండ్ ఫస్ట్ రిటెన్షన్ తీసుకొని అంత మనీ వేస్ట్ చేయకండి, యూ కెన్ గివ్ ఎ ఛాన్స్ టు అనదర్ ప్లేయర్ అని. బట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, తను 100% చెన్నై సూపర్ కింగ్స్ ఆడతాడు. ఈ సీజన్ వరకైనా మనం అనుకోవచ్చు, అట్లీస్ట్ 2022 వరకు. ఇంకా మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే వీ కెన్ టాక్, ఎవరు ఉన్నారు, ఏం ఛాన్సెస్ ఉన్నాయని. ఓకే, సో సురేష్ రైనా ధోని తర్వాత నెక్స్ట్ సురేష్ రైనాని అని అంటారు. సో స్ట్రాంగెస్ట్ పిల్లర్ మళ్ళీ అగైన్ సురేష్ రైనా. అయితే తన ఫామ్లో లేనప్పటికీ కూడా రిటెన్షన్ కార్డ్ యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి తన కోసం. ఐ మీన్ టు బి ఫెయిర్ అండ్ టు బి ఫ్రాంక్, చెన్నై డెఫినెట్గా సురేష్ రైనాకి చాలా వరకు అన్ని రకాలుగా సహకరించింది. సురేష్ రైనా కూడా తన పర్ఫార్మెన్స్తో అన్ని రకాలుగా సాధ్యమైనంత వరకు పర్ఫార్మెన్స్ చేసిండు. మనం ధోనిని తల అంటే సురేష్ రైనాని చిన్న తల అంటే, సో అంత ఇమేజ్ ఉన్న సురేష్ రైనాని ఈ సీజన్లో ఐ డోంట్ థింక్ దే విల్ రిటైన్. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ఫారెన్ ప్లేయర్స్ లిస్ట్లో చూసుకుంటే మోయిన్ అలీ బ్యూటిఫుల్గా పర్ఫార్మెన్స్ చేసిండు, శామ్ కరన్. సో టీమ్ని దృష్టిలో పెట్టుకుని లాంగ్ టర్మ్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే ఐ డోంట్ థింక్ చెన్నై విల్ రిటైన్ సురేష్ రైనా. తన ఆప్షన్లోకి వెళ్ళి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వేరే టీమ్స్ని కంపేర్ చూసినా కూడా దే మే నాట్, వాళ్ళు తీసుకోకపోవచ్చు సురేష్ రైనాని. తన బేస్ ప్రైజ్ ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ హీ విల్ పుట్ 1 or 2 crores బేస్ ప్రైజ్ అనుకుంటాను. వేరే టీమ్స్ ఇష్టపడకపోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ గేమ్ 2022 సెకండ్ లెగ్లో ఫస్ట్ గేమ్ యూఏలో జరుగుతున్నప్పుడు డేల్ స్టెయిన్ ఒక కామెంట్ చేసిండు, సురేష్ రైనా లుక్స్ లైక్ ఏ కిడ్, తను ఫాస్ట్ బౌలింగ్లో ఆడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు, భయపడుతున్నట్టు కనిపించింది. తను అన్నదానికి అంటే తను అన్న విధంగానే హీ వాజ్ ఆల్సో ప్లేయింగ్ లైక్ దట్. అంత ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్గా అయితే కనిపించలేదు, ఎందుకంటే తను రిటైర్ అయిన తర్వాత పెద్దగా డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడట్లేదు. కాబట్టి ఎప్పుడైతే డొమెస్టిక్ క్రికెట్ ఆడారో మీరు కంటిన్యూటీ ఆఫ్ క్రికెట్ లేకుండా ఉంటుందో డెఫినెట్గా ఫామ్ అనేది లూజ్ అవుతూ ఉంటారు, ఎంత పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా. సో ఐ డోంట్ థింక్ చెన్నై విల్ రిటైన్ సురేష్ రైనా, బట్ డెఫినెట్గా ఆప్షన్లో తీసుకునేందుకు 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మీ అనాలిసిస్ ప్రకారం ఈ రిటెన్షన్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఎవరు ఆఫ్ 4 ప్లేయర్స్ మెయిన్ ప్లేయర్స్? ఐ థింక్ ధోని, రుతురాజ్ గైక్వాడ్ అండ్ మోయిన్ అలీ అని నేను అనుకుంటున్నా. ఇంకొక ప్లేయర్ కోసం వి డోంట్ నో, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 3 అయితే డెఫినెట్గా నేను అనుకుంటున్నా. ఫాఫ్ డు ప్లెసిస్కి ఛాన్స్? ఎస్, అది ఒక మంచి ప్లేయర్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. బట్ ఏజ్ కన్సిడర్ చేస్తే హీ ఈస్ 39 years old. ఓకే, ఒక సీజన్ వరకు బెటర్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు, బట్ విల్ హీ బీ దేర్ ఫర్ నెక్స్ట్ 3 seasons అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఎందుకంటే మీరు ముంబైని చూడండి, చెన్నైని చూడండి, స్పెషల్లీ ధోని లాంటి ప్లేయర్ ఎవరైతే చాలా వరకు మైండ్ సెట్ మీద ఆధారపడతారో హీ ఆల్వేస్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్స్ కాకుండా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటాడు, దెన్ హీ టేక్స్ దట్ షార్ట్ టర్మ్ గోల్స్. సో ఆ లాంగ్ టర్మ్ని గోల్ కనుక దృష్టిలో పెట్టుకుంటే ఐ డోంట్ థింక్ దే విల్ రిటైన్ హిమ్. బట్ అగైన్ లైక్ సురేష్ రైనా ఆప్షన్లోకి వెళ్ళి తీసుకునే అవకాశం ఉంది. ఓకే, సో ఫైన్. సో ముంబై ఇండియన్స్ ఉన్న అన్ని టీమ్స్లో కల్లా కొంచెం క్లారిటీ ఎక్కువగా ఉన్న టీం అని చెప్పొచ్చు కదా. రోహిత్ శర్మ ఫిక్స్ కెప్టెన్, అండ్ నెక్స్ట్ పొజిషన్స్లో ఎవరు ఉండొచ్చు? మీరు అన్నదానికి క్లారిటీ ఉన్న టీం, ఆ క్లారిటీతో పాటు మిగతా అన్ని టీమ్స్ కంటే వీళ్ళకి ఎక్కువ తలకాయ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, బుమ్రా, ఇద్దరు పాండ్యా బ్రదర్స్, కైరన్ పోలార్డ్, క్వింటన్ డికాక్ అండ్ ట్రెంట్ బోల్ట్. ఇన్ఫాక్ట్ 7 ప్లేయర్స్లో మీరు ఎంతమందిని 4 మెంబర్స్నే రిటైన్ చేయొచ్చు, 2 foreigners అండ్ 2 Indians. 2 Indians స్లాట్లో ఆల్రెడీ చాలా వరకు 99.9% ఐఎమ్ వెరీ షూర్ జస్ప్రీత్ బుమ్రా అండ్ రోహిత్ శర్మ. సో ఇంకా మిగతా ఏ ఇండియన్కి కూడా ఛాన్స్ లేదు. సో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వీళ్ళంతా ఆప్షన్లోకి వెళ్ళాలి, మళ్ళీ ఆప్షన్లోనే పర్చేస్ చేసుకోవాలి. ఈ ఫారినర్స్ విషయానికి వస్తే ఐఎమ్ స్లైట్లీ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ కైరన్ పోలార్డ్. తన ఏజ్ అండ్ తన ఫామ్ చూసినా కూడా, బట్ తను ముంబై ఇండియన్స్కి చేసిన సర్వీసెస్ని బట్టి దే మే రిటైన్ హిమ్ బికాజ్ ఈజ్ ఆల్సో స్మార్ట్ క్రికెటర్, మంచి క్యాప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఐ థింక్ ఆ 3 రిటెన్షన్స్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఫర్ మీ ఐ థింక్ దే విల్ ఓన్లీ గో విత్ 2 Indian players.
Yeah. సో ఆ 2 ఇండియన్ ప్లేయర్స్ అయితే మోస్ట్లీ వీరిద్దరే. Yes. ఓకే. Yeah. సో హార్దిక్ పాండ్యా విషయంలో లైక్ ఫామ్ లో లేడు హార్దిక్ పాండ్యా. Yeah. మరి ముంబై ఇండియన్స్ ఎలాంటి ఛాన్స్ తీసుకుంటుంది? సో ఆబ్వియస్గా డెఫినెట్గా కోర్ టీమ్ని ఫామ్ చేయడానికి చూస్తుంది ముంబై ఇండియన్స్, ఎందుకంటే 5 టైమ్స్ ఛాంపియన్, 7-8 ప్లేయర్స్ అదే కోర్ టీంతో లాస్ట్ 4-5 సీజన్స్ నుంచి ఆడుతుంది. డెఫినెట్గా ఆప్షన్లోకి వెళ్ళి హార్దిక్ పాండ్యాని పర్చేస్ చేయడానికి చూస్తుంది. బట్ హార్దిక్ పాండ్యా ఫామ్ కంటే ముందు హిస్ ఫిట్నెస్ ఈజ్ అ బిగ్ ఇష్యూ. లాస్ట్ 2 సీజన్స్లో బౌలింగ్ చేయలేదు. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని ఆల్రౌండర్గా ద హోల్ వరల్డ్ హ్యాస్ రికగ్నైజ్డ్ యూ యాజ్ అన్ ఆల్రౌండర్, మీరు బౌలింగ్ చేయట్లేదు, ఇన్ఫ్యాక్ట్ ఫీల్డ్లో చాలా స్లోగా ఉన్నారు అండ్ యువర్ బ్యాటింగ్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. సో ఏది కూడా కలిసి రావట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ మనం చెప్పొచ్చు హార్దిక్ పాండ్యా. ఐ మీన్ టైమ్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ అని చెప్పొచ్చు ఇన్ఫ్యాక్ట్. సో ఒకవేళ ఫామ్లోకి వస్తాడా లేదా ఎట్లా అనేది చూడాలి. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ ఐ వాజ్ రీడింగ్ అన్ ఆర్టికల్, హార్దిక్ పాండ్యా హీ హిమ్సెల్ఫ్ తనకి తానే ఎన్సీఏకి చెప్పినట్టు వింటున్నాను నేను, ఏంటంటే నా ఫిట్నెస్ అయ్యేంత వరకు నన్ను ఎలాంటి సెలెక్షన్స్లో కూడా కన్సిడర్ చేయొద్దని. ఐ థింక్ దట్స్ ఎ గుడ్ ఆప్షన్. ఫిట్నెస్ నిరూపించుకొని గెట్ బెటర్ విత్ యువర్ బౌలింగ్, బ్యాటింగ్. బట్ ఏదో ఒక టీమ్ మాత్రం 100% తీసుకుంటుంది. అన్ని టీంలో కంటే ముంబై ఇండియన్స్ విల్ డెఫినెట్లీ ట్రై టు గెట్ హిమ్ బ్యాక్ ఇన్ ద ఆప్షన్. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోహ్లీ చాలా పెద్ద డెసిషన్ తీసేసుకున్నాడు అండ్ ఫైనలీ కెప్టెన్గా కోహ్లీ కాకపోతే ఎవరు చాలా ఫిట్ ఆ రోల్కి? అండ్ కోహ్లీ కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఆడిన టీంలో నుంచి కనుక చూస్తే ప్లేయర్స్ మనకు దేవ్దత్ పడికల్ ఒక ప్లేయర్ కనిపిస్తాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ ఒక ప్లేయర్ కనిపిస్తాడు. అంతకుమించి దెర్ ఇస్ నో అదర్ ప్లేయర్ మన ఇమాజినేషన్లో కూడా రావట్లేదు వాళ్ళ ఉన్న టీంలో నుంచి ఎవరిని కెప్టెన్గా చేస్తారు. చాలా వరకు మనం న్యూస్ కూడా వింటూనే ఉన్నాం, కేఎల్ రాహుల్ ఏమైనా మళ్ళీ బెంగళూరుకి ఆడతాడా, లేదంటే డేవిడ్ వార్నర్ ఎవరైతే ఆప్షన్లో అవైలబుల్ ఉన్నాడో తనని తీసుకొచ్చి క్యాప్టెన్సీ చేస్తారా. ద ఇంటర్నల్ సోర్సెస్ వాట్ ఐఎమ్ హియరింగ్ ఈజ్, ఎందుకంటే మైక్ హెసన్ ఎవరైతే న్యూజిలాండర్ ఉన్నారో డెఫినెట్గా న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మీద వాళ్ళు కొంచెం స్లైట్లీ దే విల్ బీ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్. సో డేవిడ్ వార్నర్ని ఏమైనా తీసుకొచ్చి ఆర్సీబీకి క్యాప్టెన్సీ చేసే అవకాశం ఉందా, లేదంటే దేవ్దత్ పడికల్కి ఇచ్చి లాంగ్ టర్మ్లో చేస్తారనేది చూడాలి. సో ఇట్ ఈస్ వెరీ యంగ్ ప్లేయర్ బట్ వెరీ స్మార్ట్ ప్లేయర్. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ చూస్తారు. మేబీ ఈ సీజన్లో కాకుండా నెక్స్ట్ సీజన్లో ఇవ్వచ్చు. బట్ దేవ్దత్ పడికల్ని రీటైన్ చేసుకుంటారా లేదా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దేవ్దత్ పడికల్ మన హైదరాబాదీ మియా మొహమ్మద్ సిరాజ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఫాస్ట్ బౌలర్. ఎవరైతే 2020 ఐపీఎల్లో తన బౌలింగ్తోనే హీ వాజ్ పిక్డ్ ఫర్ ఆస్ట్రేలియా టూర్లో పిక్ అయినప్పుడు హీ పర్ఫార్మ్డ్ ఎక్సీడింగ్లీ వెల్. అందరు బౌలర్స్ ఇంజురీ అయ్యి షమి, ఉమేష్ వీళ్ళంతా ఇంజురీ అయ్యి బ్యాక్ టు ఇండియా వచ్చినా కూడా హీ వాజ్ పర్ఫార్మింగ్ అప్ టు ద మార్క్. అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పర్ఫార్మెన్స్ చేస్తారు. అండ్ యూజీ చహల్ ఉన్నాడు, లాంగ్ రన్లో ఆర్సీబీతోనే అటాచ్ అయిన యూజీ చహల్. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎవరిని పిక్ చేసుకుంటారు అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. మ్యాక్స్వెల్ అండ్ కోహ్లీ ఆర్ మై పిక్స్. వాళ్ళిద్దరిని అయితే 100% పిక్ చేసుకుంటారు. ఓకే, సో శ్రేయస్ అయ్యర్ని కూడా ఎస్, అది కూడా ఆప్షన్ ఉంది క్యాప్టెన్గా, ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్కి క్యాప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ కూడా రీచ్ అయింది శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో. సో దాట్ ఈస్ ఆల్సో అన్ ఆప్షన్. డేవిడ్ వార్నర్, దేవ్దత్ పడికల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ ప్లేయర్స్ కూడా వాళ్ళ తీసుకునే డెసిషన్కి అనుగుణంగా ఉండి ఆ టీంలోకి రావడానికి ఇష్టపడాలి. బట్ వాట్ ఐఎమ్ హియరింగ్ ఇస్ కేఎల్ రాహుల్ని లక్నో ఇస్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు బ్రింగ్ హిమ్ ఇన్ టు ద టీమ్. సో కేఎల్ రాహుల్ని అండ్ అలాగే సూర్యకుమార్ యాదవ్ని కూడా. యా, ఓకే. సో ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడితే రిషబ్ పంత్ అయితే ఆల్రెడీ మనకు శ్రేయస్ అయ్యర్ ఇంతకుముందు ఉండే, బట్ రిషబ్ పంత్ మంచి పర్ఫార్మెన్స్ చూపించేసరికి తను కంటిన్యూ అయిపోతుంది. అండ్ అలాగే సీనియర్ ప్లేయర్స్ లైక్ అశ్విన్ కానీ హెట్మేర్ కానీ, సో వీళ్ళని రీటైన్ చేసుకుంటే అంటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద టీమ్. సి ఢిల్లీ విషయానికి వస్తే వాట్ వీ హవ్ హర్డ్ అండ్ ద ఆర్టికల్స్ వాట్ వీఆర్ రీడింగ్ ఇస్ నలుగురిని ఆల్రెడీ రీటైన్, అంటే వాళ్ళ లిస్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది అన్నట్టు మనకు వినిపిస్తుంది. దాంట్లో కెప్టెన్ రిషబ్ పంత్, ఓపెనర్ పృథ్వీ షా అండ్ సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నోకియా అండ్ అక్షర్ పటేల్ అనేది వినిపిస్తుంది. బట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ముంబై ఇండియన్స్ లాగానే వీళ్ళకి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆ కోర్ మీద లాస్ట్ 3 సీజన్స్ నుంచి దే వర్ మచ్ మోర్ రిలయంట్ ఆన్ దేర్ కోర్ టీమ్. కగిసో రబాడా, అవేష్ ఖాన్, అశ్విన్, అక్షర్ పటేల్, ఇన్ఫ్యాక్ట్ శిఖర్ ధవన్ కూడా సీనియర్ ప్లేయర్. సో ఇక్కడ శిఖర్ ధవన్ లేడు, కగిసో రబాడా లేడు, హెట్మాయర్ లేడు, అండ్ దెన్ దే డోంట్ హ్యావ్ అమిత్ మిశ్రా. మంచి ప్లేయర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఇన్ ఐపీఎల్ వాళ్ళు ఎవరు లేరు. బట్ ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళు పిక్ చేసుకున్న 4 ప్లేయర్స్ ది బెస్ట్ని పిక్ చేసుకున్నారు. అవైలబుల్ ఉన్న ప్లేయర్స్లో ది బెస్ట్ని పిక్ చేసుకున్నారు. సో రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ఫిక్స్ కదా కెప్టెన్,
అండ్ మిగతా రిటెన్షన్ కార్డ్స్ ఎవరికి వాడతారు? సో వాళ్ళు కూడా క్లియర్గా దే హావ్ బీన్ వెరీ క్లియర్ దట్ దే వుడ్ ఓన్లీ వాంట్ టు గో విత్ వన్ రిటెన్షన్. సంజు శాంసన్ ఒక్కరినే రిటైన్ చేసుకొని మిగతా అంతా ఆప్షన్లోకి వెళ్ళి తీసుకోవాలి అన్న విధంగా వాళ్ళు డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అండ్ దే ఆల్రెడీ సెడ్ సంజు శాంసన్ని రిటైన్ చేసుకుంటున్నాం ఒకే ఒక ప్లేయర్ అని. ఒక ప్లేయర్ని రిటైన్ చేసుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ 10 crores అనుకుంటా, నాట్ 16 crores ఒక ప్లేయర్ని రిటైన్ చేసుకుంటే. బట్ వాళ్ళకి రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్న ప్లేయర్స్ ఎవరంటే మీకు వికెట్ కీపర్ జాస్ బట్లర్ ఉన్నాడు, బెన్ స్టోక్స్ ఉన్నాడు, జాఫ్రీ ఆర్చర్ కూడా ఉన్నాడు, అండ్ యశస్వి జైస్వాల్ 2020లో పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు అందరూ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ, బట్ 2021లో హీ పర్ఫార్మ్ టు హిస్ బెస్ట్. అండ్ లాంగ్ టర్మ్లో హీస్ అ వెరీ గుడ్ ప్లేయర్, ఎందుకంటే చాలా హీ హాస్ హిజ్ ఓన్ తన ఓన్ జోన్లో ఉండి హీ జస్ట్ వాంట్ టు ప్రూవ్ దట్ హీస్ ఏ గుడ్ క్రికెటర్. సో ఇలాంటి ప్లేయర్స్ని ఏమైనా తీసుకుంటారని చూడాలి. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ పర్స్ని కూడా వాళ్ళు చూసుకోవాలి. 90 crores అండ్ యూ కాంట్ జస్ట్ గో విత్ ఆల్ అవుట్, అంటే మొత్తం 4 ప్లేయర్లని అనవసరంగా తీసుకొని అండ్ దెన్ ఆప్షన్లోకి వెళ్ళి తక్కువ డబ్బులతో మళ్ళీ అవైలబుల్. ఎందుకంటే మనం ఈ ఐపీఎల్ టీం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే స్లాట్కి తగ్గట్టు ఒక్కొక్క ప్లేయర్ని తీసుకోవాల్సి వస్తుంది. సో దే హ్యావ్ టు లుక్ ఇన్ టు ద స్లాట్, వాళ్ళ స్లాట్లో ఫిక్స్ అయ్యే ప్లేయర్ ఎవరు, వాళ్ళ స్లాట్లో ఫిక్స్ కాని ప్లేయర్లు ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఐ థింక్ మేబీ బెన్ స్టోక్స్ని రిటైన్ చేసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది అలాంగ్ విత్ సంజు శాంసన్. ఓకే, దెన్ వాట్ అబౌట్ లివింగ్స్టన్? ఐ డోంట్ థింక్ యూ కెన్ గో ఇన్ ద ఆప్షన్ అండ్ గెట్, ఎందుకంటే అలాంటి ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. లివింగ్స్టోన్ లాంటి ప్లేయర్స్, నిక్లస్ పూరన్ ఇలాంటి ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. యూ కెన్ గెట్ దెమ్ ఇన్ ఆప్షన్. వాళ్ళ కోసం అంతంత ఎక్కువ అమౌంట్ పర్చేస్ చేసి అండ్ అగైన్ ఆప్షన్లోకి వెళ్ళి తక్కువ డబ్బులతో దెన్ అగైన్ లుకింగ్ ఫర్ మల్టిపుల్ ఆప్షన్స్ కంటే జస్ట్ గో విత్ ప్లేయర్స్ హూ యూ థింక్ ఆర్ ది బెస్ట్. ఆప్షన్లోకి వెళ్ళి అలాంటి ప్లేయర్స్ మీకు దొరుకుతారు. లివింగ్స్టన్ కాకుండా లివింగ్స్టన్ లాంటి ప్లేయర్ ఎవరైతే అంత సర్వీస్ అలాంటి ప్లేయర్స్ మీకు చాలామంది దొరుకుతారు ఆప్షన్లో. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు 500+ ప్లేయర్స్ ఆప్షన్లోకి వచ్చి 500+ ప్లేయర్స్ అన్ని ఐపీఎల్ టీమ్స్ కాలేదు. సో యూ విల్ ఆబ్వియస్లీ గెట్ ప్లేయర్స్. ఓకే, మల్టిపుల్ ఆప్షన్స్. ఎస్. ఓకే, సో పంజాబ్ కింగ్స్ నేమ్ మారినా ఫేట్ మారలేదు వీళ్ళది అని అంటారు. సో ఈసారి అసలు మాకు ఎవరు వద్దు, అందరినీ మేము వదిలేస్తున్నాము. అసలు మరి ఎవరు? కేఎల్ రాహుల్ కూడా ఇంతకు ముందు నుండి కూడా టీంని ముందుండి నడిపించాడు. సో ఎవరిని తీసుకునే ఛాన్స్? నాట్ జస్ట్ నేమ్, మీరు లాస్ట్ ఒక 6, 7, 8 సీజన్స్ తీసుకోవచ్చు. ప్రతి సీజన్కి ఒక కోచ్ని చేంజ్ చేస్తారు, ప్రతి సీజన్కి ఒక క్యాప్టెన్ని చేంజ్ చేస్తారు, ప్రతి సీజన్కి ఒక కొత్త ప్లేయర్స్ యాడ్ అవుతుంటారు. చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. ఇన్కన్సిస్టెంట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద టీమ్. అంటే ప్రాపర్గా ఎప్పుడైతే మీకు ఒక 5-6 కోర్స్ టీమ్ కంపల్సరీ కావాలి. చాలా వీక్గా కనిపించే సన్ రైజర్స్ని కూడా చూడండి. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, భువనేశ్వర్ కుమార్. సో ఈ కోర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ కోఆర్డినేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అది పంజాబ్ కింగ్స్లో డెఫినెట్గా కనిపించట్లేదు లాస్ట్ 4-5 సీజన్స్ నుంచి. ఐ థింక్ వాళ్ళు అనుకునేది కూడా బెస్ట్ ఆప్షన్ లాగానే కనిపిస్తుంది. ఎవరిని రిటైన్ చేసుకోదని దే వర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కేఎల్ రాహుల్ని తీసుకుందాం అనుకుంది. బట్ హీ ఈజ్ నాట్ రెడీ, అంటే తను ఇష్టంగా లేనట్టు కనిపిస్తుంది. అండ్ వాళ్ళకి ఇంకో ఛాన్స్ కూడా ఉంది, మయాంక్ అగర్వాల్ని తీసుకొని క్యాప్టెన్ కూడా చేయొచ్చు. బట్ మయాంక్ అగర్వాల్ విషయానికి వస్తే తనని లాస్ట్ ఎప్పుడైతే ఆప్షన్లో వాళ్ళు తీసుకున్నారో దే బాట్ హిమ్ ఓన్లీ ఫర్ హిస్ బేస్ ప్రైస్, 1 crore బేస్ ప్రైస్కి తీసుకున్నారు. అలాంటిది తన కోసం మినిమం 10 crores అయినా పెట్టాలి. కాబట్టి ఆ 10 crores తన కోసం పెట్టాల్సిన అవసరం ఉందా అని దే మైట్ థింక్ ఇన్ దట్ వే. మళ్ళీ అదే ఆప్షన్లోకి వెళ్ళి 1 crore కాకుండా దే కెన్ గెట్ హిమ్ ఫర్ 2-3 crores. సో ఐ థింక్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. బట్ కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, హర్షదీప్ ఖాన్ కానీ, రవి బిష్ణోయ్ కానీ. సో వీళ్ళల్లో ఎవరైనా తీసుకోవచ్చు అంటే వాళ్ళిద్దరు కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్ మీరు తీసుకోవాలంటే యూ హ్యావ్ టు పుట్ 4 crores. అంత మనీ వాళ్ళకి పెట్టాల్సినంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలరా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో ఇట్ ఈస్ బెటర్ ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ ఒక కొత్త టీంని ఫామ్ చేసుకోవడం బెటర్. బట్ ఇలాంటి కొత్త టీం మళ్ళీ కొత్తగా ఫామ్ చేయాలన్నప్పుడు ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏమైందంటే 10 teams ఉన్నాయి కాబట్టి ఒక టీం అంటే మీ టీంని ఎక్స్క్లూడ్ చేసిన 9 teams. లెట్స్ సే 2 players ఇన్ ఈచ్ టీమ్ ఆల్రెడీ పిక్డ్, 18 టాప్ ప్లేయర్స్, మార్కీ ప్లేయర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు. సో మీకు సెకండ్ గ్రేడ్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ దొరుకుతారు. కాబట్టి ఐ థింక్ దే షుడ్ టాక్ టు కేఎల్ రాహుల్ అండ్ ట్రై టు గెట్ హిమ్ ఇన్ ద టీమ్. ఓకే, కన్సిస్టెన్సీ ఉంటే ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్లోనైనా దే మైట్ విన్. ఓకే, కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే కనుక మోర్గాన్కి కూడా అసలు ఛాన్సెస్ ఉన్నాయా? ఐ డోంట్ థింక్, ఎందుకంటే ఫారినర్స్ జస్ట్ 2 options. ఫారినర్స్ విషయానికి వస్తే సునీల్ నరైన్ ఉన్నాడు, ఆండ్రూ రస్సెల్ ఉన్నాడు, లాకీ ఫర్గ్యూసన్ ఉన్నాడు. అండ్ దెన్ యూ హ్యావ్ ఇప్పుడు రీసెంట్గా ఆస్ట్రేలియాకి టెస్ట్ క్యాప్టెన్గా ఆయన ఐఎమ్ నాట్ గెటింగ్ ప్యాట్ కమిన్స్. సో వీళ్ళు 4 ఆప్షన్స్ ఉన్నారు. 4లో ఆండ్రూ రస్సెల్ అండ్ సునీల్ నరైన్ వాళ్ళిద్దరూ లాయల్ టు కోల్కతా నైట్ రైడర్స్. దే హ్యావ్ బీన్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ. ఇన్ఫ్యాక్ట్ 2020 సీజన్లో అనుకుంటా
ఆండ్రూ రసెల్ ఇంజురీ అయినా కూడా హీ వాజ్ జస్ట్ బౌలింగ్ విత్ హిస్ 2-3 స్టెప్స్ రన్అప్. సో అలాంటి లాయల్ ప్లేయర్స్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. ఇన్ఫ్యాక్ట్ వెంకీ మైసూర్ ఎవరైతే కోల్కతా CEO ఉన్నారో రీసెంట్గా ఒక 2-3 సీజన్స్ బ్యాక్ కోల్కతా నైట్ రైడర్స్ డెఫినెట్గా మేము ప్రతిసారి ఆండ్రూ రసెల్ని మాతోనే పెట్టుకునేలాగా చూసుకున్నాం. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వస్తే యూ హ్యావ్ వెంకటేష్ అయ్యర్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసి ఇండియన్ టీంలోకి వచ్చిండు. హీ జస్ట్ మేడ్ హిస్ డెబ్యూ. శుభ్మన్ గిల్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. ముంబై లాగే వీళ్ళకి కూడా ఇది ఒక హెడేక్ లాగానే, పాజిటివ్ హెడేక్ లాగా అనిపిస్తుంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎవరిని పిక్ చేసుకోవాలని. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సిడర్డ్, ఇప్పుడు ఒకవేళ వెంకటేష్ అయ్యర్ని కనుక తీసుకోకుండా ఇఫ్ దే పుట్ హిమ్ ఇన్ ద ఆప్షన్, he will definitely go more than 8 to 9 crores అని నేను అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ బెటర్ యూ గో విత్ సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్ అని నేను అనుకుంటున్నాను. ఆండ్రూ రసెల్ ఫామ్ ఇన్కన్సిస్టెంట్గా ఉంది కాబట్టి మీరు రిటెన్షన్లో ఒక 8-10 అలాంటి పెట్టి తీసుకోకుండా ఆప్షన్లోకి వెళ్ళి యూ కెన్ గెట్ ఇన్ ఫర్ సమ్ 5-6 crores, ఎందుకంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ని కనుక గమనిస్తే. సో వెంకటేష్ అయ్యర్ అండ్ సునీల్ నారాయణ్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్స్ టు పిక్. అండ్ మోర్గన్ విషయానికి వస్తే ఎస్ హీ ఈజ్ అ గుడ్ క్యాప్టెన్, బట్ తన బ్యాటింగ్తో ఎలాంటి లాభం అయితే ఉండట్లేదు టీంకి. సో అలాంటప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. సో యూ బెటర్ గెట్ హిమ్ ఇన్ ద ఆప్షన్ అండ్ మేక్ హిమ్ ఎ క్యాప్టెన్. అదర్వైజ్ శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. సో డెఫినెట్గా మార్గన్ అయితే రిటెన్షన్లో తీసుకోరు కోల్కతా. వాట్ ఐ ఫీల్ ఈజ్ సునీల్ నారాయణ్ అండ్ వెంకటేష్ అయ్యర్. యా. సో ఇప్పుడు కంప్లీట్గా 2 కొత్త టీమ్స్ వచ్చాయి, లక్నో టీమ్ అండ్ ఆల్సో అహ్మదాబాద్. సో వీళ్ళు ఎక్కువగా ఏ ప్లేయర్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు? ప్రీవియస్గా కూడా ఎప్పుడైతే రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ 2 టీమ్స్ బ్యాన్ అయినాయో అప్పుడు కూడా మనం ఒక 2 న్యూ టీమ్స్ని చూసినాం ఒక 2 సీజన్స్ వరకు. సో అప్పుడు ఎలా అయిందంటే ఏ టీంకి అయితే ఎక్కువ ప్రైజ్ వచ్చిందో, ఏ టీంని ఎక్కువ ప్రైజ్ పెట్టి కొన్నారో ఆ టీంకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిండ్రు పిక్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడైతే మనకి ఎలాంటి క్లారిటీ లేదు, అంటే ఎవరికి, ఎందుకంటే ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇస్తారనేది చాలా ఇంపార్టెంట్. అలా దాన్ని బట్టే దే విల్ పిక్ ద బెస్ట్ ప్లే. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ ఏ టీంకి అయితే ఎక్కువ ప్రైజ్ పెట్టుకున్నారో అదే టీంకి ఈసారి కూడా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ వాళ్ళు 2 టీమ్స్కి 3 ప్లేయర్స్ని పిక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ ఐఎమ్ హియరింగ్ ఈజ్ జడేజాని అహ్మదాబాద్ తీసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. బట్ రవీంద్ర జడేజా నేను చెన్నైని వదలను అనే విధంగా ఉన్నాడు. ధోనితో తనకున్న రిలేషన్ కావచ్చు, లేదంటే చెన్నై మేనేజ్మెంట్తో తనకున్న రిలేషన్ కావచ్చు. ఎందుకంటే ముంబై అండ్ చెన్నై ఈ 2 టీమ్స్ ఎప్పుడు కూడా చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ అట్మాస్ఫియర్లో ఉంటాయి. వాళ్ళ ప్లేయర్స్ నాట్ జస్ట్ ఐపీఎల్ ఆ 45 days తర్వాతనే కాదు, త్రూ అవుట్ ద ఇయర్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ప్లేయర్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, ముంబై ఇండియన్స్లో హార్దిక్ పాండ్యా ఇంజురీ అయిండు. ఇండియన్ టీం ఆడుతూ ఇంజురీ అయినప్పుడు హీ వాజ్ ఇన్ యూకే. నీతా అంబానీ వెళ్ళి తన సర్జరీని షీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అలా కేర్ తీసుకుంటారు కాబట్టి ఈ 2 టీమ్స్కి ఆడిన ప్లేయర్స్ ఎవ్వరు కూడా బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. బట్ అహ్మదాబాద్ ఈజ్ వెరీ కీన్ టు బ్రింగ్ జడేజా అండ్ మేక్ హిమ్ క్యాప్టెన్. వేరాజ్ లక్నో కేఎల్ రాహుల్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. బట్ చూడాలి అవి ఏమైనా ఫలిస్తాయా లేవని. బట్ కేఎల్ ఈజ్ కీన్, తను టీం చేంజ్ అవ్వడానికి కీన్గా ఉన్నాడు. సో ఆబ్వియస్లీ లక్నో మైట్ గెట్ కేఎల్ రాహుల్. అంటే రవీంద్ర జడేజాని ఏ పొజిషన్ కోసం అన్నట్టుగా? అబ్సల్యూట్లీ క్యాప్టెన్సీ కోసం. అబ్సల్యూట్, ఎందుకంటే లోకల్ ప్లేయర్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఫారిన్ ప్లేయర్స్ని క్యాప్టెన్గా పెట్టుకుంటారో డెఫినెట్గా ఒక స్లాట్ని వదులుకోవాల్సి వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సన్ రైజర్స్ హైదరాబాద్. మీరు డేవిడ్ వార్నర్ని ఆడిపిస్తే కేన్ విలియమ్సన్ ఆడిపించే ఛాన్స్ లేకుండా ఉండే, కేన్ ఆడిపిస్తే డేవిడ్ పక్కన పెట్టాలి. సో అలాంటి థింగ్స్ లేకుండా ఉండాలంటే యూ మేక్ ఇండియన్ క్యాప్టెన్, మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే 4 ఫారినర్సే ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు గో విత్ అన్ ఇండియన్ క్యాప్టెన్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ ప్లేయర్, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, ఇంటర్నేషనల్లో ఒక స్టార్డమ్ ఉన్న ప్లేయర్, లేదంటే ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేయర్. సో ఎప్పుడైతే ఆ ప్లేయర్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో ఒక టీంలో ఉన్న ప్లేయర్స్ని క్యాప్టెన్గా, దెన్ యూ కెన్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద ప్లేయర్స్. సో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఇఫ్ యూ పిక్ ఇండియన్ యాజ్ అ క్యాప్టెన్ యూ విల్ గెట్ ఆల్ ద అడ్వాంటేజెస్. సక్సెస్ఫుల్ టీమ్స్ అన్నీ కూడా. సో డేవిడ్ వార్నర్ విషయంలో ఇంకొక థింగ్ డౌట్ ఏంటంటే ఫామ్లో లేకపోవడం ఒక్కటే రీజన్ కాదు అవుట్ ఆఫ్ ద టీమ్ అవ్వడానికి, ఇంకేదో ఉంది అని అంటారు. డెఫినెట్గా ఇంటర్నల్ ఇష్యూస్ అనేటివి ప్రతి ఒక్క టీంలో ఉంటాయి. బట్ ఒకసారి డేవిడ్ వార్నర్ తన పర్ఫార్మెన్స్ని గమనిస్తే దానికి ముందు సీజన్ వరకు ఐ థింక్ హీ వాస్ కన్సిస్టెంట్లీ స్కోరింగ్ ఇన్ ఎవ్రీ సీజన్. 2016 అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, SRH వాజ్ ద ఛాంపియన్స్ కప్. దాని తర్వాత కూడా హీ వాజ్ ఆల్మోస్ట్ స్కోరింగ్ 400+ runs ఇన్ ఎవ్రీ సీజన్. ఆ ఒక్క సీజన్లోనూ తనకి రన్స్ రాకపోవడం. అండ్ దెన్ ఎప్పుడైతే కొన్నిసార్లు కోచింగ్ స్టాఫ్లో మీకు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫార్మర్ ప్లేయర్స్ ఉంటారు, వివిఎస్ లక్ష్మణ్ ఉన్నాడు, టామ్ మూడీ ఉన్నాడు, అండ్ దెన్ యూ హ్యావ్ ద కోచ్, వీళ్ళంతా సక్సెస్ఫుల్ ప్లేయర్స్ ఇన్ దేర్ ప్లేయింగ్ డేస్. సో ఎప్పుడైతే డ్యూయల్ మైండ్స్ ఉంటాయో, టూ మెనీ మైండ్స్ కమ్ ఇన్ టు పేపర్, మీకు ఒక డెసిజన్కి స్టిక్ అవ్వడానికి ఉండదు. కొంతమంది
సో ఫర్ ఎగ్జాంపుల్ మెంటర్ వివిఎస్ లక్ష్మణ్ వాంట్స్ డేవిడ్ వార్నర్ అనుకుందాం, అండ్ టామ్ మూడీ డైరెక్టర్ డజంట్ వాంట్ డేవిడ్ వార్నర్, అండ్ ద కోచ్ డజంట్ వాంట్ హిమ్ ఇన్ సమ్ గేమ్స్, ఇంకొక కొన్ని గేమ్స్లో తనగా. సో ఎప్పుడైతే ఇలాంటివి ఉంటావో డెఫినెట్గా ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎ పాజిటివ్ రిజల్ట్. సో ఐ థింక్ దాట్ మైట్ హ్యావ్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ. దానివల్లనే డేవిడ్ వార్నర్ కూడా కొంచెం అప్సెట్ అయినట్టు, అండ్ తను కూడా క్లియర్గా కొన్నిసార్లు ట్వీట్స్ ద్వారా చెప్పడం చూసాం, ఐ డెంట్ గెట్ దిస్ ఇనఫ్ రెస్పెక్ట్ వాట్ ఐ షుడ్ గెట్ అని. యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద ప్లేయర్స్. ఎవరైతే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారో టీమ్స్ని తన భుజాలపై వేసుకొని, ఐ థింక్ హీ వాజ్ ఎ సోలో ప్లేయర్, ఒక్కడే ప్లేయర్. తను అవుట్ అయితే ప్రతిసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కొలాప్సింగ్ ఇన్ బ్యాటింగ్. ఐ థింక్ హీ డెంట్ గెట్ రెస్పెక్ట్. రీజన్ లేకుండా క్యాప్టెన్సీ నుంచి డ్రాప్ చేయడం, ఆ తర్వాత టీమ్ ప్లేయింగ్ 11లో కూడా లేకపోవడం, యూ డెంట్ ఈవెన్ కమ్ టు ద గ్రౌండ్, ఓన్లీ హోటల్కే పరిమితం. డెఫినెట్గా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది 100% ఉంటుంది. ఐ థింక్ తన ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో హర్ట్ అయినట్టయితే 100% కనిపిస్తుంది. యా. సో శ్రేయస్ అయ్యర్ విషయంలో ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్కి తను కెప్టెన్గా ఇంతకుముందు ఉన్నారు, బట్ డ్యూ టు తను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినా కూడా రిషబ్ పంత్ మంచి పర్ఫార్మెన్స్ వల్ల డీసీకి అవ్వలేదు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా. సో మళ్ళీ నెక్స్ట్ తను కెప్టెన్ అవ్వడం కోసమే అవుట్ ఆఫ్ ద టీమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే? ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్యాప్టెన్సీ. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ డీసీ 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే లిస్ట్ని అన్అఫిషియల్గా అయితే అనౌన్స్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం 2021లో ఎప్పుడైతే శ్రేయస్ అయ్యర్ ఇంజరీతో అవైలబుల్ లేడో, ఫస్ట్ హాఫ్ వరకే రిషబ్ పంత్ని క్యాప్టెన్గా పెడదాం అని అనుకున్నారు వాళ్ళు. బట్ ఫస్ట్ హాఫ్లో హీ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ క్యాప్టెన్గా. అండ్ దెన్ 2021 సెకండ్ హాఫ్ యూఏలో జరిగినప్పుడు బై ద టైమ్ శ్రేయస్ వాజ్ అవైలబుల్. మనం చాలా వరకు అనుకున్నాం శ్రేయస్ని క్యాప్టెన్గా తీసుకొస్తారా లేదని. అండ్ హూ ఈజ్ ఆల్వేస్, అంటే రికీ పాంటింగ్ ఎవరైతే ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా ఉన్నాడో, హీఈస్ ఆల్సో ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్ యాజ్ ఏ ప్లేయర్. సో తను కూడా ఈ డెసిజన్లో హీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, దట్ రిషబ్ పంత్ని క్యాప్టెన్గా కంటిన్యూ చేయాలి, ఆ మొమెంటమ్ని బ్రేక్ చేయదు. ఎందుకంటే ఇట్లాంటి హై ప్రొఫైలిక్ టోర్నమెంట్స్లో మీరు పర్సనల్ రికార్డ్స్ కంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద టీమ్స్ ఇంట్రెస్ట్ ఫస్ట్. సో దాన్ని తీసుకొని దే డిడ్ మేక్ హిమ్ యాజ్ ఎ క్యాప్టెన్. అండ్ ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ టెస్ట్ డెబ్యూ చేసినప్పుడు కూడా రికీ పాంటింగ్ ట్వీటెడ్ సేయింగ్ నీవు అనుకున్న సాధించావు అని చెప్పి, బికాస్ టెస్ట్ క్రికెట్ ఆడడం ఈజ్ ద అల్టిమేట్ థింగ్ ఫర్ ఎనీ ప్లేయర్. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ శ్రేయస్ అయ్యర్ డెఫినెట్గా ఏ టీంలో ఆడినా కూడా హీ విల్ గివ్ హిస్ బెస్ట్. తన డొమెస్టిక్ రికార్డ్ చూసినా కూడా, తన ఇండియన్ టీంతో ఆడిన తన యావరేజ్ ఇవన్నీ చూసినా కూడా హీ విల్ పర్ఫామ్ టు హిస్ బెస్ట్. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ రిటైన్ చేసుకోలేదు కాబట్టి డెఫినెట్గా దానికి ఇంకొక ఆప్షన్ లేదు. హీ హాస్ టు కమ్ ఇన్ ద ఆప్షన్లో మళ్ళీ ఢిల్లీ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ బిఫోర్ దాట్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆర్సీబీ ఏమైనా తనని టచ్లోకి తీసుకొని క్యాప్టెన్గా తీసుకుంటుందా, లేదంటే 2 న్యూ టీమ్స్లో నుంచి ఏదైనా టీం క్యాప్టెన్గా నియమిస్తుందనే చూడాలి. ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ టేకింగ్ హిమ్, దెన్ డెఫినెట్గా టీంలోకి తీసుకుంటారు. లక్నో ఇన్ఫ్యాక్ట్ శ్రేయస్ అయ్యర్ని కనుక తీసుకుంటే ఫస్ట్ 3 పిక్స్లో ఐ థింక్ హీ విల్ బి ద క్యాప్టెన్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తనకి ఢిల్లీ క్యాప్టెన్సీ ఇవ్వలేదని కాదు, లేదంటే హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ఢిల్లీ అని కాదు, సిట్యువేషన్స్ అలా వచ్చినాయి. తన ఇంజరీ అవ్వడం, టీంకి అవైలబుల్ లేకపోవడం, రిషబ్ పంత్ క్యాప్టెన్గా రావడం, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్ డిడ్ంట్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ క్యాప్టెన్ అంతే. సో ఫైనలీ రిటెన్షన్ అండ్ ఆల్సో మెగా ఆప్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? అబ్సల్యూట్గా ఇట్ విల్ బి బ్లిజరింగ్ ఆప్షన్. ఎందుకంటే ఈ రిటెన్షన్ని ఫస్ట్ టైం ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ 2008 నుంచి ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా లైవ్లో చూడలేదు రిటెన్షన్. దే ఆర్ మేకింగ్ ఇట్ సో కమర్షియల్, మేకింగ్ ఇట్ సో మచ్ ఆఫ్ హైప్. దానికి తగ్గట్టే ఈ ఐపీఎల్ కూడా అంతే హైగా ఉంటుంది. అండ్ ఇండియాలో జరుగుతుంది 10 టీమ్స్ ఎలా ఆడతాయి, ఎక్కువ మ్యాచెస్ ఉంటాయా లేవా, ఏ ప్లేయర్ ఏ టీంలో ఉంటారు, లాస్ట్ సీజన్ వరకు ఒక పర్టికులర్ ఫ్రాంచైజీకి ఆడిన ప్లేయర్ అదే ఫ్రాంచైజీకి ఆడతారా ఆడరా, కొత్త ఫ్రాంచైజీకి ఆడతారు, కొత్త ఫ్రాంచైజీకి ఆడితే వాళ్ళు ఎలాంటి రోల్ తీసుకుంటారు. సో ఆల్ దిస్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిఫరెంట్. డెఫినెట్గా ఫ్యాన్స్ అయితే 100% ఎంజాయ్ చేస్తారు. ఏప్రిల్లో జరగాల్సిన ఐపీఎల్ మనకు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో కొత్త ఐపీఎల్ ఎడిషన్ చూడబోతున్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.